ఎపిసోడ్ 9 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో సోమశేఖరం సిన్సియర్ వర్కర్ అవడం, కోరికలు తీరకుండా చనిపోవడం వల్ల ఇలా జరుగుతుందని, నువ్వే జాగ్రత్తగా వ్యవహరించాలని డాక్టర్ రామకృష్ణ పద్మజతో చెప్తాడు. పంజాబ్లోని సర్దార్జీ చావు ఒక పెద్ద దుమారాన్నే లేపుతుంది. పద్మజ ఎంత ఆర్థడాక్స్ అయినా చాలా ధైర్యం కలదని, కానీ గిరిని చేసుకోవడం వల్ల తాను చాలా పేలవంగా ఉండి ఎప్పుడు ఏదో ఆలోచనలలో ఉంటుందని హిమజ బాధపడుతూ సాగర్కి చెప్తుంది. కానీ సాగర్ పద్మజని అనుమానించడం గురించి హిమజతో చెప్తాడు. దాంతో హిమజ ఇవన్నీ నీకెలా తెలుసని అడగగా తను ఒక సిబిఐ ఆఫీసర్నని చెప్తాడు. దానికి హిమజ నిజంగా తన అక్కయ్య అలా చేస్తే కనుక నీకు తప్పకుండా హెల్ప్ చేస్తానని అంటుంది. ఆఫీస్లో బిజీగా ఉన్న పద్మజని గిరి సినిమాకెళ్దాం రమ్మనమని కోరగా ఆమెకు ఇష్టం లేకపోయినా గిరి కోసం తప్పక ఒప్పుకుంటుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త వ్యాపారంలో పడి కాస్త హుషారుగా ఉంటున్నాడు గిరి. అతన్ని నిరాశపరచడం ఇష్టం లేదామెకు. స్టెనోతో చెప్పి ఫైల్స్ అన్నీ కారులో పెట్టించుకుని బయలుదేరింది. ఇప్పుడెంతో ఉత్సాహంగా ఉంది ఆమె మనసు. మొదట్లో గిరి గురించి చాలా బాధపడేది. ఏ విధంగానైనా శేఖరం ఆత్మను గిరికి దూరం చేయాలని మనసులో కొట్టుకులాడేది. కానీ గిరి నాస్తికుడు. దేవుడు దెయ్యం అంటే ఎగిరి పడుతుండేవాడు. డాక్టర్ రామకృష్ణ కూడా సైక్రియాటిస్టుగా పరీక్ష చేసి గిరిలో ఏ లోపము లేదని ధృవపరిచాడు. ఒక ఫిజిషియన్ దగ్గరకు తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయించాడు. శారీరకంగా గిరిలో ఎలాంటి అనారోగ్యం లేదని తేలింది. గిరి తనకు వినిపించే స్వరం గురించి ఏ వివరణ ఇవ్వలేకపోయాడు. తనకు తెలియకుండానే తను చెప్పానని అందరూ అంటున్న విషయాలు అతన్ని ఆశ్చర్యపరిచేవి. ఆ తరువాత చాలా రోజులు గిరిని శేఖరం ఆత్మ బాధ పెట్టలేదు. పద్మజ కాస్త సంతోషంలో ఉండగా ఒకరోజు మరో సంఘటన జరిగింది. ఆ రోజు అందరూ కలిసి టీవీ చూస్తున్నారు. టీవీలో రష్యన్ అధినేత ఆండ్రోపోప్ గురించి చెప్తోంది సమంత. సమంత స్మిత 10 ఏళ్ల బాలిక, అమెరికా దేశస్థురాలు. మీరెందుకు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతుంటారు? మీ దేశంలో ఎక్కువగా మారణాయుధాలు తయారు చేయడానికే ప్రాముఖ్యతనిస్తారటగా, అక్కడ వ్యక్తి స్వాతంత్ర్యం అస్సలు లేదటగా అని ఆమె రష్యన్ అధినేత ఆండ్రోపోప్కి ఉత్తరం రాసింది. మేము శాంతి కాముకులమే. నువ్వు విన్నదంతా నిజం కాదు. కావాలంటే నువ్వే వచ్చి చూడు అని ఆండ్రోపోప్ ఆమెను కూడా తన స్వదేశానికి ఆహ్వానించాడు. సమంత స్మిత ఆండ్రోపోప్ అతిథిగా రష్యా దేశాన్ని పర్యటించింది. అగ్రరాజ్యాల మధ్య సఖ్యత కోసం ఆలోచించే ఆ చిన్నారి పాపను చాలామంది కొనియాడారు. గిరి, పద్మజ ప్రకాశ్రావు గారింట్లో కూర్చున్నారు. సమంత స్మిత ఆండ్రోపోప్ని ఏదో ప్రశ్నిస్తుంది. టీవీ వైపు చూస్తున్న గిరిలో అకస్మాత్తుగా మార్పు రావడం గమనించలేదు ఎవ్వరు. పాపం ఆండ్రోపోప్ ఎక్కువ రోజులు పదవిలో లేకుండానే పోతున్నాడు అన్నాడు. అప్పటికే అతడి స్వరంలో మార్పు వచ్చింది. ఇన్నాళ్ళకి శేఖరం తిరిగి కనబడడంతో ఆందోళనగా లేవబోతున్న పద్మజని వారించి, అదే ఎందుకలా అంటున్నారు అని అడిగాడు ప్రకాశ్రావు. అతను చావు బతుకుల్లో ఉన్నాడు, త్వరలోనే చచ్చిపోతాడు అన్నాడు స్పష్టంగా గిరి. ఆ మర్నాడు పేపర్లో ఆండ్రోపోప్ అస్వస్థుడయ్యాడనే వార్త వచ్చింది. ఆ తర్వాత ఆయన చనిపోయాడనే వార్త తెలిసింది. గిరికి తను చెప్పినదేమీ గుర్తులేదు. ప్రకాశ్రావు గారితో సహా అందరినీ ఆలోచనలో ముంచిందా వార్త. గిరి దగ్గర ఆ విషయం ప్రస్తావిస్తే ఏదో స్వరం అప్పుడప్పుడు వినిపిస్తుందని, కానీ అదేమిటో తనకి అస్సలు తెలియదని, తర్వాత గుర్తు కూడా ఉండదని అన్నాడతను. కాకపోతే ఇదంతా ప్రేతాత్మ పని అంటే మాత్రం ట్రాష్ అని కొట్టి పారేసేవాడు. శివయ్య ఎన్నోసార్లు భూతవైద్యుణ్ణి పిలుస్తానన్నా ఒప్పుకోలేదు పద్మజ. శేఖరం ఆత్మ వల్ల తనకు కలుగుతున్న నష్టం ఏమీ లేదు. ఈ తర్వాత ఆ మధ్య దాదాపు ప్రతిరోజు శేఖరం గిరిలో కనిపిస్తుండడంతో పద్మజకు అది అలవాటైపోయింది.
భయం వెయ్యడం లేదిప్పుడు. పైగా గిరికి మాటిమాటికి తలనొప్పి కూడా తగ్గిపోయింది. శేఖరానికి అన్యాయం జరుగుతుందేమోనని అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేది ఇదివరలో. పైగా హిమజ అన్నట్లు శేఖరం అంటే తనలో ఏమూలో ప్రేమ కూడా ఉందేమో. ఇప్పుడు గిరిలో ఈ ద్వంద్వ ప్రవృత్తి ఆమెకు ఆనందాన్నే కలిగిస్తుంది. పైగా ఎక్కువగా ఇంటి పట్టున ఉండడానికి అవకాశం లభిస్తుంది. గిరిలో శేఖరాన్ని కూడా ప్రేమిస్తుందా తను? చాలా చిత్రంగా ఈ ఆలోచన ఆమెలో అవసరమైనంత గిల్టీనెస్ని కలిగించలేదు. శేఖరంతో మామూలుగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అతడు గిరిని వదిలి వెళ్ళిపోయే వరకు అతడికి ఇష్టమైన విషయాలు మాట్లాడి సంతృప్తి పరిచేది. రాత్రి 11 దాటింది. ఫైల్స్ ముందు పెట్టుకుని గబగబా రాసుకుంటుంది పద్మజ. టక్ 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 తలుపు మీద 2 సార్లు చప్పుడయింది. పద్మజ ఉలిక్కి పడింది. అది శేఖరం సిగ్నల్. అంటే కమిన్ అంది. తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు గిరి. శేఖరం అప్రయత్నంగా అంది పద్మజ. చాలా పని ఉన్నట్లుందే, నేను సాయం చెయ్యనా అడిగాడు తను ఎంతో మామూలుగా, అతి సహజంగా. ష్యూర్, వెల్కమ్ అంది పద్మజ. రామయ్యకు నిద్ర రావడం లేదు. శివయ్య ఇంట్లో లేడు. బంధువుల ఇంటికని చెప్పి వెళ్ళాడు. కానీ తనకు తెలుసు ఎందుకు వెళ్ళాడో. ఎన్నిసార్లు చెప్పినా పద్మజ వినిపించుకోవడం లేదని ఎక్కడో పూజలు చేయించొస్తానని చెప్పి వెళ్ళాడు. అతడికి ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది. నల్లమందు వేసుకుని మత్తుగా నిద్రపోవాలనుంది. కానీ పద్మజమ్మ ఇంకా పని చేసుకుంటుంది. అప్పుడప్పుడు పిలిచి టీ పెట్టి ఇవ్వమంటుంది. తను లేవలేకపోతే కోప్పడుతుంది. ఆవిడకు ఫ్లాస్క్లో ఇష్టం ఉండదు. తాజాగా పెట్టివ్వాలి. పోనీ ఒక్కసారి అడిగి వస్తే సరి. మెల్లిగా మెట్లెక్కాడు. పద్మజ గది తలుపు దగ్గరగా వేసి ఉంది. చప్పుడు చేస్తే ఆమెను డిస్టర్బ్ చేసినట్లవుతుందని కాస్తగా తెరిచి ఉన్న తలుపు సందుల్లోంచి చూశాడు రామయ్య. గదిలో దృశ్యం అతన్ని భయభ్రాంతుల్ని చేసింది. ముఖ్యంగా గిరి అవతారం. గిరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఫైల్స్ మీద విమానం కన్నా ఎక్కువగా వేగంతో చెయ్యి కదుపుతూ ఏదో వ్రాస్తున్నాడు. కాళ్ళు పక్క మీద పెట్టుకుని ఒక చెయ్యి పద్మజ చేతి మీద వేసి వ్రాస్తున్నాడు. అతడు వ్రాసేదాన్ని ఆశ్చర్యంతో ఆమె గమనిస్తుంది. అతడు ఆమె భర్తలా లేడు. ఆమె విషయం గమనించిందో లేదో తెలియదు, కానీ బయట వాళ్లకు గిరి మొహం మీద శేఖరం ముద్ర స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కళ్ళు. గిరి మొహంలోంచి కళ్ళు తీసేసి శేఖరం కళ్ళు అమర్చినట్లుగా ఉంది ఆ వదనం. చప్పుడు చేయకుండా మెట్లు దిగాడు రామయ్య. గుండెలదురుతుండగా ఒకసారి హిమజని లేపి చెప్పాలనిపించింది. కానీ ఆ చప్పుడికి పైన వాళ్ళు వచ్చేస్తే అతడిని అయోమయంలో పడేసింది గిరి కాదు, మరో దృశ్యం. బెడ్రూమ్లో తెర వెనక ఉన్న 2 కాళ్ళు. అవి కాళ్ళేనా లేక తన భ్రమ? ఏది ఏమైనా హాల్లో ఒంటరిగా పడుకోవడానికి భయం వేసింది అతనికి. వంటింట్లోకి వెళ్ళి నల్లమందు మాత్రం ఒకటి వేసుకుని దుప్పటి పరుచుకుని ఒక మూల పడుకున్నాడు. కాసేపటికి మత్తుగా అనిపించింది. హమ్మయ్య, నిద్ర పడుతుంది అనుకున్నాడు. గదిలోకి ఎవరో వచ్చిన చప్పుడు. కళ్ళు తెరవాలనుకున్నాడు. నల్లమందు పనిచేయడం ప్రారంభించింది. మత్తుగా ఉంది. ఏదో వాసన. ఏమిటది? వేపాకు వాసనలా అనిపించింది. శివయ్య పూజ చేయించి వచ్చాడా? ఎవరో ఆకుల్ని తన మీద మెల్లిగా నిమురుతున్నట్టు భావన. అతనికి భయం వేసింది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. నిద్ర పట్టేసింది బాగా. ఉలిక్కిపడి లేచింది పద్మజ. అంత అకస్మాత్తుగా ఎలా నిద్ర పట్టిందో ఆమెకు అర్థం కాలేదు. వాతావరణంలో అస్వాభావికత. ఎక్కడుంది తను? చుట్టూ చూసింది. తన బెడ్రూమ్లోనే, తన పక్క మీదే. పక్కకు తిరిగి చూసింది. గిరి పక్క మీద నిటారుగా కూర్చునున్నాడు. ముందు ఫైల్స్ అలాగే ఉన్నాయి. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. పిడికిళ్ళు గట్టిగా మూసుకున్నాయి. చాలా టెన్షన్లో ఉన్నట్లున్నాడు. గిరి పిలిచింది మెల్లిగా. అతను మాట్లాడలేదు. శేఖరం అంది అనునయంగా. మరో మరణం సంభవించబోతుంది ఈ ఇంట్లో అన్నాడతను. పద్మజ నిద్ర మొత్తంతా వదిలిపోయింది. ఏమిటి శేఖరం మీరు మాట్లాడేది? ఎవరి గురించి అంది గాబరాగా.
నన్ను వెళ్ళగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి పద్మజ. నా మాట వినడం లేదు మీరు. నేను వెళ్ళలేను. నా ఆత్మకు శాంతి ఈ విధంగా లభించదు. నాకు కావలసింది ఎవరికీ అర్థం కాదు. మీ వాళ్ళు చేసే పూజలు వికటిస్తాయి. దాని ప్రభావం మరో ప్రాణి ప్రాణాలు తీసుకుంటుంది ఇంట్లో అన్నాడతను బాధగా. పద్మజ ఒళ్ళు గగురు పొడిచింది. శివయ్య ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు. తను వద్దంటుందని రహస్యంగా ఏమీ చేయడం లేదు కదా. కిందకు వెళ్ళి హిమజను చూడాలని ఉంది. హిమజకేమైనా జరిగితే లేవబోయింది పద్మజ. హిమజకేం జరగలేదు పద్మజ అన్నాడు తన భావం గ్రహించినట్లుగా. జరగవలసింది జరిగిపోయింది. మీరు పడుకోండి. తెల్లవారుతుంది. శివయ్య మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. నగరపు ఉత్తర దిశగా ఉండే చేతబడి మాంత్రికుడు స్వయంగా కోడి కోసి పూజ చేసి ఇక ఆ ఆత్మభయం ఉండదని చెప్పాడు. రామయ్య పిలిచాడు. హాల్లో రామయ్య కనిపించలేదు. అప్పుడే లేచాడా అనుకుంటూ వంటింటి వైపు నడిచాడు. వంటింటి తలుపు వేసి ఉంది. గట్టిగా తోశాడు. లోపల చీకటిగా ఉంది. అరే, ఇక్కడ లేనట్లుందే. ఎక్కడికి వెళ్ళాడు? లైట్ వేయబోయి ఆగిపోయాడు శివయ్య. వాసన ఘాటుగా రావడంతో. ఏమిటది? ఆ క్షణంలో లైట్ వేయకపోవడం అతడి ప్రాణాలు కాపాడింది. గ్యాస్ వాసన లీక్ అవుతున్నట్లుంది. గబగబా అన్ని తలుపులు కిటికీలు తెరిచాడు శివయ్య. ఆ వెలుతుర్లో చూశాడు రామయ్యను. ఇక్కడ పడుకున్నావా రామయ్య? లే, తట్టి లేపాడు. రామయ్య శరీరం చల్లగా తగిలింది. అరగంటలో ఇంటి నిండా పోలీసులు, గ్యాస్ కంపెనీ వాళ్ళు వచ్చారు. సిలిండర్ వాల్వ్ తెరిచి ఉంది. స్టవ్ నాబ్ సరిగ్గా ఆఫ్ చేయలేదు. ఇన్స్పెక్టర్ అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నాడు. వాడిపోయిన ముఖంతో పద్మజ దిగులుగా కూర్చుంది. ఇన్స్పెక్టర్ అడుగుతున్న ప్రశ్నలకు అన్యమనస్కంగా సమాధానమిస్తుంది. హిమజకు ఎవరి మీదో తెలియని కక్ష. తన గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. మిస్టర్ గిరి పిలిచాడు ఇన్స్పెక్టర్. గిరి నిద్రలో నడుస్తున్న వాడిలా మెట్లు దిగుతున్నాడు. ఇన్స్పెక్టర్కు ఆశ్చర్యం అనిపించింది. మిస్టర్ గిరి, ఆర్ యూ ఆల్ రైట్ అడిగాడు. గిరి సమాధానం చెప్పలేదు. మెట్లు దిగివిచ్చి అందరి ఎదుట నిలబడ్డాడు. ఈ ఇంట్లోనే కాదు, ఈ దేశంలోనే మారణ హోమాలు జరగబోతున్నాయి ఆఫీసర్. మీరు అప్రమత్తంగా ఉండాలి అన్నాడు. ఏమిటి మీరంటుంది? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. గిరి దగ్గర మీరు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగిపోయింది ఆఫీసర్. నేను గిరిని కాదు. ఈ ఇంట్లో వారిని ఎవరిని అడిగినా చెప్తారు నేనెవరినో. అయినా నేను ఎవరినీ కాదు. మీరు విచారించాల్సింది. కొంతమంది స్వార్థపరుల వల్ల ఈ దేశ భవిష్యత్తు విషమంగా తయారవబోతుంది. వెళ్ళి కాపాడుకోండి అన్నాడు గిరి. ఇన్స్పెక్టర్ దిగ్భ్రమతో అతడి వైపు చూడసాగాడు. ఈ ప్రపంచంలో ఫ్యామిలీ ప్లానింగ్ లేనిది ఒక్కటే, రూమరు. ప్రేతాత్మలు దేశం వదిలి మరో దేశం వెళ్ళకూడదనే రూలుంటే బాగుండును. కనీసం ప్యారిస్లో ఎక్కడైనా నేనుగా వారం రోజులు బ్రతకొచ్చు. నవ్వుతూనే అన్నా. అతని స్వరంలో పద్మజకు విషాదం తొంగి చూస్తున్నట్లు అనిపించింది. బరువుగా నిట్టూర్చింది. అర్ధరాత్రి అవుతుంది. హోటల్ రూమ్ బాల్కనీలో నిలబడి ప్యారిస్ అందాలని రంగురంగు దీపాల వెలుగులో తన్మయత్వంతో చూస్తోంది పద్మజ. ఈ డెలిగేషన్లో తన పేరు కావాలనే వేయించుకుంది. ఎన్నాళ్లగానో ప్యారిస్ చూడాలని తన కోరిక. తండ్రితో రావాలంటే ఎప్పుడూ వీలు పడలేదు. ఈరోజు ఇక్కడ నిలబడి చూస్తుంటే ప్యారిస్ నగర చరిత్రంతా కళ్ళ ముందు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. సినిమాల్లో ఫోటోల్లో చూసిన ఈఫిల్ టవర్ ఇప్పుడు పాత పరిచయస్తురాలు మల్లే పలకరిస్తోంది. 4 ఏళ్లు జర్మనుల హస్తగతంలో ఉన్న ప్యారిస్ నగరవాసుల్లో ధైర్యం ఏమాత్రం సడలిపోలేదు. తినడానికి తిండి దొరకకపోయినా, కరెంటు నీళ్లు సప్లై ఆగిపోయినా అంతిమ విజయం తమదేనన్న దృఢ నమ్మకంతో చిరునవ్వుతో గడిపేవారు వాళ్ళు. మా న్యూస్ పేపర్నే కొనండి, 12 నిమిషాల్లో 1 లీటర్ నీటిని కాచగలిగే ప్రపంచపు ఏకైక న్యూస్ పేపర్ మాది అనే ప్రకటనతో జీవితాన్ని ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్గా తీసుకున్న ప్రజలు వాళ్ళు. ఎంతమందికి గుర్తుంది? ఐసెన్ హోవర్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు. ప్యారిస్ను
జర్మనుల బారి నుండి రక్షించడానికి సైన్యాన్ని నడిపించుకు వచ్చాడని, ప్యారిస్ నగరం మంటల్లో కాలిపోతుందనే వార్త వినడానికి హిట్లరు ప్రతి నిమిషం ఎదురు చూసేవాడని, ఈఫిల్ టవర్ను, నోటర్ డామ్ను కూల్చివేయడానికి బాంబులు పెట్టినా చివరి నిమిషంలో అవి కాపాడబడ్డాయని, ఆర్మ్ అండ్ ది మ్యాన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత రచనను చేసిన నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్వే ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ప్రెస్ తరపున వచ్చాడని, ప్యారిస్ ప్రజల మనోధైర్యానికి ప్రతీకగా నిలిచుని ఉంది ఈ ఈఫిల్ టవర్. పద్మజకు అర్ధరాత్రి వెళ్ళి సీన్ నదిలో బోట్ షికార్ చెయ్యాలనిపించింది. ఆ మాటే అంది గిరితో. మంచం మీద పడుకుని ఆమె వైపే చూస్తున్నాడతను. ఇప్పుడేం షికార్ పద్మా, ప్యారిస్ అంటే రొమాన్స్కి మారుపేరు. రాత్రిని వృధా చేయకు, రా, ఇదే మన హనీమూన్ అనుకుందాం ఆహ్వానిస్తూ పిలిచాడు. పద్మజకు కాస్త నిరాశగా అనిపించింది. గిరి, పగలంతా నేను ఎలాగూ బిజీగా ఉంటాను. ఆదివారం ఒక్కరోజే మనం పూర్తిగా ఫ్రీ. ఆ రోజు నోటర్ డ్యామ్ను, మ్యూజియంను చూసి సీన్లో బోట్ షికార్ చేయాల్సిందే, తప్పదు చెప్పింది. తప్పకుండా డియర్, అలాగే. ప్రస్తుతానికి ఆ ఆలోచనలు కట్టిపెట్టి ఇట్రా, నోటర్ డ్యామ్ని బద్దలు కొట్టేద్దాం.